రేవంత్ మొన్ననే చెప్పారు, ఇక ఎన్నికల హడావిడి అయిపోయింది కాబట్టి ఇక నేను ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాను. ఈలోపు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఘట్టం వచ్చింది. అది పూర్తయ్యేటప్పటికి ఇప్పుడు స్థానిక ఎన్నికల ఘట్టం వస్తుంది. తాజాగా తెలంగాణలో 3 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల తేదీలు ఖరారైనాయి. ఈ నెల 31 చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31 కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికతో పాటు కామారెడ్డి పురపాలిక వైస్ చైర్పర్సన్ ఎన్నిక, నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. వాస్తవంగా దీంట్లో రేవంత్ ప్రమేయం ఏం అక్కర్లా, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కాంగ్రెస్కి వచ్చేస్తారు. ఇదివరకు గొంపగొత్తగా టీఆర్ఎస్ లాగేసుకుంది, ఇప్పుడు వాళ్ళందరూ గొంపగొత్తగా ఇటు వస్తున్నారు. కాబట్టి ఇదేం కంగారు లేదు. అసలు అయినటువంటిది తర్వాత రాబోయేటటువంటి గొడవే. అదేంటయ్యా అంటే షెడ్యూల్కి సంబంధించి, అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ముందుకు రాబోతుంది. అది ఎలా ఉంటుంది అన్నటువంటిదే చూడాల్సి ఉంది.